కర్మణా లిప్యతే జంతుః కర్మణా లిప్యతే జంతుః వాచా చ మనసాపి చ వాచా చ మనసాపి చ. ప్రాణికి మనస వాచ కర్మణా చేసిన హింసలతో దోషం ఉంటుంది. ముందు మనస్సుతోనూ ఆ తర్వాత వాక్కుతోనూ చివరికి కర్మతోనూ హింసను విడిచిపెట్టి మాంసాన్ని తినని వాడు 3 రకాల హింసా దోషాల నుండి విముక్తిని చెందుతాడు. పండితులు హింసకు 3 కారణాలు చెప్పారు. మనస్సులో మాంసాన్ని తినాలనుకోవటం, వాక్కుతో తినమని చెప్పటం, కర్మ చేసి తినటం అనే ఈ 3 హింసా దోషానికి ఆధారాలు ఉన్నాయి. అందువల్ల తపస్సుపై ఆసక్తి గల బుద్ధిమంతులు ఆమిషాన్ని అంటే మాంసం తినరు. అందులోని దోషాలను చెబుతాను విను. విచక్షణ లేకుండా తన కొడుకు మాంసానికి ఇతర మాంసానికి తేడా లేదని తెలిసి కూడా మోహంతో తినేవాడు అధముడు. మాంసం అంతా ఒకటే కదా. తన కొడుకు చంపినటువంటి మాంసము ఇంకో మాంసం పక్కలో పెడితే కనిపెట్టలేడు. ఏది కనిపెట్టడానికి వీల్లేదు కదా. అందుకని తినకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. హింస చేసిన పాపాత్ముడు పదే పదే పాపజన్మను పొందుతాడు. నాలుక ద్వారా రుచి తెలిసి ఆమిషాన్ని అంటే మాంసాన్ని తినటం ప్రారంభిస్తే దానిపై ఆసక్తి పెరుగుతుంది. శాస్త్రాలలో కూడా అలాగే చెప్పబడింది. కనుక అలాంటి మూర్ఖులు స్వర్గానికి వెళ్ళలేరు. ఆమిషం మీద ఉన్న ఆసక్తితో దానినే కోరుకుంటూ దానినే మెచ్చుకునేవారు ఊహకు మాటకు మనస్సుకు అందని ఘోర స్థితిని పొందుతారు. ఆమిషాన్ని తినటం మంచిదే అని మెచ్చుకున్న వారికి కూడా పాపం అంటుంది. ఎందరో సజ్జనులు సత్పురుషులైతే తమ మాంసంతోనే శిబి లాంటి వారు ఇతరుల మాంసాలను రక్షించారు. అలాంటి వారు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు. వేరే మాంసం బదులు నా మాంసం ఇస్తానన్నాడు. అది తప్పేముంది దాంట్లో? అదే అర్థమవుతుంది అక్కడికి. మాంసం అంతా ఒకటే అని. ఓ మహారాజా అంటే ఏమిటి అర్థం ఇక్కడ? అంటే బాగుంటుందంటే ఏం అర్థం? నువ్వు దాళ్ళని నరకలేవు అని అర్థం. ఎందుకంటే నీకు స్వార్థం కదా. అందుకని ఓ మహారాజా ఈ విధంగా 4 రకాలుగా ఆవరించి ఉన్నటువంటి అహింసా స్వరూపాన్ని నీకు చెప్పాను. అది సర్వధర్మ సంహిత అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 115వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, అహింసయే పరమధర్మమని నువ్వు ఎన్నో విధాలుగా చెప్పావు. మాంసాన్ని భక్షించే విషయంలో గల ధర్మ సంశయాన్ని తీర్చు. దాన్ని తింటే ఎలాంటి దోషం కలుగుతుంది? తినకపోతే ఎలాంటి మేలు కలుగుతుంది? ఒకడు చంపి తింటాడు, ఇంకొకడు ఇతరులు ఇచ్చిన మాంసాన్ని తింటాడు. నేను తినను కానీ ఇతరులు తినటానికే అని ఇంకొకడు జంతువధ చేస్తాడు. ఒకడు కొనుక్కొని తింటాడు. ఇలాంటి వారికి ఎలాంటి ఫలం దక్కుతుంది? ఓ పుణ్యాత్ముడా, ఈ విషయంలోని తత్వం చెప్పు. మనిషి ఆయస్సును ఎలా పొందుతాడు? ఎలా బలవంతుడవుతాడు? ఎలా అంగవైకల్యం లేనివాడవుతాడు? మంచి శుభలక్షణాలు గలవాడ ఎలా అవుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ రాజా, మాంసాన్ని తినకపోవటం వల్ల కలిగే ఫలం, దాని విషయంలో ఆచరించవలసిన ఉత్తమ విధిని చెబుతున్నాను విను. రూపమవ్యంగత మాయుః రూపమవ్యంగత మాయుః బుద్ధిం సత్వం బలం స్మృతిం బుద్ధిం సత్వం బలం స్మృతిం ప్రాప్తు కామైర్ నరైర్హింసా ప్రాప్తు కామైర్ నరైర్హింసా వర్జితా వై మహాత్మభిః వర్జితా వై మహాత్మభిః. ఇది ఒక మంత్రం కదా, ఇది అపద్యం కాదు కదా, పరమాత్ముడు నోటి నుంచి వచ్చింది. అంగవైకల్యం గల రూపాన్ని, ఆయస్సును, బుద్ధిని, సత్యాన్ని, బలాన్ని, జ్ఞాపక శక్తిని పొందాలనుకునే మహాత్ములైన మానవులు హింసను విడిచిపెట్టారు. అంటే హింసను దాన్నంతా ఎవరు కూడా చేయరు కదా, విడిచిపెట్టారు. ఎందుకంటే మంచి రూపం కావాలా, మంచి జ్ఞానం కావాలా. ఈ విషయంలో ఋషుల మధ్య అనేక చర్చలు కూడా జరిగాయి. వారి వారి అభిప్రాయాలు ఎలాంటివో విను. ఓ ధర్మజ,
ప్రతి నెలలోనూ నియమాలు పాటిస్తూ అశ్వమేధ యాగం చేసిన వాడికి, మధు మాంసాలను విడిచిపెట్టిన వాడికి సమానమైన ఫలం దక్కుతుంది. అంటే బుద్ధిమంతులైన సప్తఋషులు, వాలకిల్లిలు, మరీచిపులు మాంసాన్ని తినకపోవటమే మంచిది అన్నారు. మాంసం తిననివాడు, జంతువధ చేయనివాడు, జంతువులు చంపించనివాడు సర్వప్రాణులకు మిత్రుడవుతాడు అని స్వయంభూమను చెప్పాడు. మాంసాన్ని విడిచిపెట్టిన వాడిని ఏ ప్రాణి తిరస్కరించదు. సర్వప్రాణులు నమ్ముతాయి. ఎందుకంటే అది తెలిసిపోతుంది కూడా. వీడు చంపుతాడని తెలుస్తుంది, వీడు చంపడం తెలుస్తుంది, ప్రాణులకు తెలుస్తుంది. అదొక సెన్స్ వాళ్ళకు ఉన్నాయి. అందుకని కరుస్తాయి. అతన్ని సాధువులు కూడా గౌరవిస్తారు. ఇతర ప్రాణులు మాంసంతో తన శరీరాన్ని వృద్ధి చేసుకోవాలని కోరుకునేవాడు తప్పకుండా దుఃఖాన్నే పొందుతాడు అని నారద మహర్షి చెప్పాడు. మద్య మాంసాలను విడిచినవాడు దానం చేసిన వాడితో సమానుడు. యాగాలు తపస్సులు చేసిన ఫలం పొందుతాడు అని బృహస్పతి చెప్పాడు. 100 సంవత్సరాల పాటు ప్రతి నెలలోనూ అశ్వమేధం చేసినవాడు, మాంసభక్షణాన్ని విడిచిపెట్టినవాడు సమానుడే అని నా అభిప్రాయం. సదా యజతి సత్రేణ సదా దానం ప్రయచ్చతి, సదా దానం ప్రయచ్చతి, సదా తపస్వి భవతి, సదా తపస్వి భవతి, మధుమాంస వివర్జనాత్, మధుమాంస వివర్జనాత్. మద్య మాంసాలను విడిచిపెడితే నిత్యం యాగం చేసినట్లే అవుతుంది. యాగం చాలామంది చేయలేదనుకుంటారు. మద్య మాంసం వదిలేస్తే యాగం చేసినట్లే అని నారద మహర్షి చెప్పాడు. నిత్యం దానం చేసినట్లే అవుతుందన్నారు. మనం తపన పడాల్సిన పనే లేదు. మద్య మాంసాలు వదిలేస్తే ఇవే చాలిక. నిరంతరము తపస్సు చేసినట్లే అవుతుంది. ఎంత సులభంగా చెప్తున్నారు చూడండి. ఓ రాజా, ముందు మాంసాన్ని తింటున్నా, తర్వాత దాన్ని విడిచిపెట్టిన వాడు పొందే ఫలాన్ని సకల వేదాలు కానీ సకల యజ్ఞాలు కానీ చెప్పలేవు. కానీ మాంసాన్ని చూసిన తరువాత దానిని విడిచిపెట్టడం ఎంతో కష్టం. సకల ప్రాణులకు అభయాన్ని ఇచ్చే అహింసా వ్రతాన్ని పాటించడం ఎంతో కష్టమైన వ్రతం. సర్వ ప్రాణులకు అభయం ఇచ్చిన విద్వాంసుడు లోకంలో ఎలాంటి సందేహం లేకుండా ప్రాణదాత అవుతాడు. ఈ విధంగా బుద్ధిమంతులు అహింసా వ్రతాన్ని పరమధర్మంగా చెప్పారు. తన ప్రాణాలు తనకి ఎలా ఇష్టమో సమస్త ప్రాణులకు కూడా వారి వారి ప్రాణాలు ఇష్టమైనవే కదా. కనుక బుద్ధిమంతులు, పుణ్యాత్ములు సమస్త ప్రాణులను తమలాగానే భావించాలి. పాపాత్మల చేత చంపబడే ప్రాణులకు కూడా భయం ఉంటుంది కదా. పైగా అవి ఏ రోగము లేకుండా ఉంటాయి, ఏ తప్పు చేయకుండా ఉంటాయి. ధర్మస్యాయతనం శ్రేష్టం, ధర్మస్యాయతనం శ్రేష్టం, స్వర్గస్య చ సుఖస్య చ, స్వర్గస్య చ సుఖస్య చ. కనుక ఓ మహారాజా, మాంసాన్ని విడిచిపెట్టడం ధర్మానికి, స్వర్గప్రాప్తికి, సుఖసిద్ధిని ఉత్తమ సాధనమై ఉంది. అహింసా పరమో ధర్మక, అహింసా పరమో ధర్మక, తథాహింసా పరం తపక, తథాహింసా పరం తపక. అహింసా పరమం సత్యం, అహింసా పరమం సత్యం, యతో ధర్మక ప్రవర్తతే, యతో ధర్మక ప్రవర్తతే. అహింసయే పరమధర్మం, అహింసయే పరమతపస్సు, అహింసయే పరమసత్యం. ఆ అహింస నుండే ధర్మం ప్రవర్తిస్తుంది. మాంసం గడ్డి నుండి కానీ, కట్టె నుండి కానీ, రాతి నుండి కానీ లభించదు. ప్రాణిని చంపితేనే మాంసం లభిస్తుంది కదా. కనుక మాంసాన్ని తినటం దోషం, తినకూడదు. ఎందుకంటే ప్రాణిని హింసగా ఒక ప్రాణం పోతుంది కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో అటువంటి ప్రాణం మళ్ళీ నువ్వు సృష్టి చేయలేవే కదా. అదే గడ్డి తీసుకొని మళ్ళీ గడ్డి పక్కలో వేయచ్చు. దైవయజ్ఞ పితృయజ్ఞాలు ఆచరించిన తరువాత యజ్ఞంలో మిగిలిన అమృతాన్ని భుజించే దేవతలు సత్యవంతులను గ్రహించు.
ఇప్పుడు మాంసభక్షణం చేసే రాక్షసులు మోసగాళ్ళు, అసత్యపారాయణులు అని గ్రహించు. రాజా, మాంసాన్ని తిననివాడు భీకర అరణ్యాలలో కానీ, దుర్గమ వనాల్లో కానీ, రాత్రి కానీ, పగలు కానీ భయపడడు. ఉభయ సంధ్యాలలో కానీ, కూడళ్లలో కానీ, సభలలో కానీ ఎదుటివాడు ఆయుధం ఎత్తినా కానీ భయపడడు. జంతు భయమో సర్పభయమో కలిగినప్పుడు కానీ, ఇతరుల వల్ల కానీ భయపడడు. అతడు సర్వప్రాణులకు శరణు ఇస్తాడు. సర్వప్రాణులు నమ్మదగినవాడు అవుతాడు. అతడు ఎవరికీ ఉద్వేగాన్ని కలిగించడు. ఎవరి వల్ల ఉద్వేగాన్ని పొందడు. తినేవాడు లేకపోతే చంపేవాడే ఉండడు కదా. వ్యవసాయానికి వస్తాడు వాడు, వేరే వ్యాపారం పెట్టుకుంటాడు, కట్టెలు అమ్ముకుంటాడు. మాంసం తినకూడనిది అని నిర్ణయించుకుంటే ఇక హింసే ఉండదు కదా. హింసించిన వాడి ఆయస్సును అతడు చేసిన పాపం హరిస్తుంది. కనుక తన శ్రేయస్సు కోరుకునేవాడు మాంసభక్షణాన్ని విడిచిపెట్టాలి. ప్రాణులను హింసిస్తూ భయంకరంగా సంచరించే ప్రాణులు తమకై రక్షకుణ్ణి పొందలేవు. అలాగే ప్రాణులను హింసించే మనిషి కూడా పాముల్లాగా, జంతువుల్లాగా ఇతర వల్ల కలత చెందుతాడు. అతడికి రక్షకుడే ఉండడు. మనుష్యులకు లోభం వల్ల, బుద్ధిమోహం వల్ల బలాన్ని, శక్తిని పొందాలని, పాపులతో మైత్రి చేయాలని, అధర్మంగా జీవించాలని ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఇతరుల మాంసంతో తాను వృద్ధి చెందాలని అనుకునేవాడు ఎక్కడ పుట్టినా కూడా కలతపడుతూనే ఉంటాడు. నియమాలను పాటించే మహర్షులు మాత్రం ధనాన్ని, కీర్తిని, ఆయస్సును, స్వర్గాన్ని పొందాలంటే మాంసభక్షణాన్ని విడిచిపెట్టడమే మంచిది అని చెప్పారు. కౌంతేయ, పూర్వం మార్కండేయ మహర్షి చెప్పగా నేను మాంసభక్షణలోని దోషాలను విన్నాను. బ్రతకాలనుకున్న ప్రాణులను చంపి లేదా స్వయంగా మరణించిన జంతువుల మాంసాన్ని తినేవాడికి తాను వాటిని చంపకపోయినా చంపిన దోషం వస్తుంది. కొంతమంది వాదన ఏంటంటే అవంతకవే చచ్చిపోతాయి కదా, నేమేం చంపం కదా, ఆ తినచ్చా అని. ఆ మాంసం తిన్నా కూడా చంపిన దోషమే వస్తుందని చెప్పారు. మార్కండేయ మహర్షి చెప్పాడు, మాంసాన్ని తినకుండా ఇహలోకంలో సమస్త ప్రాణులపై దయ చూపేవాడిని ఏ ప్రాణి తిరస్కరించదు. అతడు రోగరహితుడై చిరంజీవి అవుతాడు. సువర్ణదానం కన్నా, గోదానం కన్నా, భూదానం కన్నా మాంసాన్ని తినకపోవటమే విశిష్ట ధర్మం. ఇంకేమిటండి మీకు? ఆ దానం ఈ దానం చేయలేదన్నాం కదా మొన్న. మాంసాన్ని తినకపోవటమే విశిష్టమైన ధర్మం. నేను ఈ మాటనే విన్నాను. మార్కండేయుడు చెప్తున్నాడు, మాంసాన్ని తినేవారి కోసం పశుహత్య చేసేవాడు మనుష్యులలో అధముడు. మాంసాన్ని తినేవాడి కన్నా ఎక్కువ పాపం వధించిన వాడికే చెందుతుంది. అంతే. మాంసం మీద ఆశతో మూర్ఖుడై యాగాది, వైదిక మార్గాల పేరుతో ప్రాణిహింస చేసేవాడు కూడా అధముడు. అధముడు 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 నర వాడు. అటువంటి వాడు నరకాన్ని పొందుతాడు. ముందు మాంసం తినే అలవాటున్న తర్వాత దాన్ని విడిచిపెట్టిన వాడికి గొప్ప ధర్మఫలం లభిస్తుంది. అతడు పాప విముక్తుడవుతాడు. ఈ విషయంలో బ్రహ్మదేవుడు చెప్పినది, ప్రాచీన ఋషులు అంగీకరించినది, వేదాలలో చెప్పబడినదైన మరొక ప్రమాణం చెబుతున్నాను విను. ఇక సంతానాన్ని కోరే మానవుల కోసమే ఇలా ప్రవృత్తి రూప ధర్మాన్ని చెప్పారు. మోక్షార్థులైన వారికి మాత్రం కాదు. తాను ఏ ఉపద్రవాలు లేనివాడిగా జీవించాలని అనుకున్నవాడు జంతు మాంసభక్షణాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇది అందరూ గమనించవలసిన విషయం. పూర్వం పెద్దలు ఏం చేశారో గ్రహించండి. పూర్వకాలంలో మానవులు యజ్ఞంలో అన్నాన్నే పశువుగా వినియోగించేవారు. పుణ్యలోకాలను కోరుకునే యజమానులు దానితోనే యాగం చేసేవారు, పిష్టయజ్ఞం. ఓ రాజా, మాంసాన్ని తినకపోవటమే సుఖాన్ని కలిగిస్తుంది. నిండు 100 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసినవాడు, మాంసాన్ని విడిచినవాడు ఇద్దరూ సమానమే అని నా అభిప్రాయం. సేనచిత్రుడు, సోమకుడు, వృకుడు, రైవతుడు, రంతిదేవుడు, వసువు, శృంజయుడు, ఇతర రాజులు, కురుపుడు, భరతుడు, దుష్యంతుడు,
కురూషుడు, రాముడు, అలర్కుడు మొదలైన వారు మాంసాన్ని తినలేదు. నరుడు, విరూపాశ్వుడు, నిమి, జనకుడు, పురూరవుడు, పృథువు, వీరసేనుడు, ఇక్ష్వాకుడు, శంభువు, శ్వేతసాగరుడు, అజుడు, దుందువు, సుబాహువు, హర్యశ్చుడు, క్షుపుడు, భరతుడు మొదలైన రాజులు ఇంకా ఇతర రాజులు కూడా మాంసాన్ని తినకుండా ఉత్తమ కీర్తిని సంపాదించుకున్నారు. వాళ్ళెవరూ తినలేదు మాంసం. మాంసం ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళను దూరం చేశారు. రాముడికి ఎవరో తీసుకొచ్చి పెట్టారు, దూరం చేశారు వాళ్ళను. చెప్పారు వాళ్ళకి బుద్ధిని, తినకూడదు అని. వీరందరూ బ్రహ్మలోకంలో వేల కొద్ది స్త్రీలతో కలిసి గంధర్వుల సేవలను అందుకుంటూ విరాజిల్లుతున్నారు, ఇప్పటికీ ఉన్నారు. కనుక ఈ అహింసారూపమైన ధర్మం సర్వధర్మాలలోనూ శ్రేష్టమైనది. ఇంకా ఇంకొక పద్ధతి, మాంసం అని పెట్టేది మినపవడ. దాన్ని అమ్మవారికి పెడతారు. అది కూడా మాంసంతో సంబంధించింది. అది తినచ్చు, దానికేం లేదు. అది ధాన్యమే కదా. మాంసానికి ఎంత శక్తి ఉందో అంత రెట్టింపు దానికి ఉంది. ఒక వడ తింటే చాలు. కనిపెట్టారు పరమాత్మ వాడి యొక్క రూపం అది. ఈ ధర్మాన్ని పాటించిన మహాత్ములు స్వర్గలోకంలో నివసిస్తారు. అందుకనే ఆంజనేయ స్వామికి వడమాల వేసేది కారణం. ఆ వడ ఒక్కటి తింటా చాలు మనకు. అప్పుడప్పుడు గారెలు తినాల. ఆ గారెల్లో వచ్చేటువంటి శక్తి నువ్వు దేంట్లో కూడా రాదు. ధర్మాత్మలై పుట్టిన నాటి నుండి కళ్ళు, సారాయి, మాంసం విడిచిపెట్టిన వారు మునులులాగా వ్యవహరించబడతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.